మీరు ప్రభుత్వ ఉద్యోగ మీ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం లేదా? అయితే జాగ్రత్త! ఇకపై మీ జీతంలో 10% కోత తప్పదు. అవును, మీరు వింటున్నది నిజమే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, వృద్ధులకు మరియు దివ్యాంగులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ కొత్త చట్టం ఏంటి? ప్రణామ్ డే కేర్ సెంటర్లు అంటే ఏంటి? దివ్యాంగులకు, ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం కల్పిస్తున్న కొత్త వరాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ వేదికగా కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఇందులో అత్యంత ప్రధానమైనది ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల సంరక్షణ. చాలామంది ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఫిర్యాదు వస్తున్న నేపథ్యంలో సీఎం ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే తమ తల్లిదండ్రుల బాగోగులు చూడరో వారి జీతం నుంచి ప్రతి నెల 10% కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకే అందించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు ఆయన ప్రకటించారు. కేవలం హెచ్చరికలతో ఆగిపోకుండా వృద్ధుల కోసం ప్రణామ్ పేరుతో ప్రత్యేకమైన డే కేర్ సెంటర్లను, అలాగే బాల భరోసా పథకాన్ని కూడా పర్సనల్గా ప్రారంభించారు. ప్రభుత్వమే వృద్ధులకు ఒక కుటుంబంలా మారి అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇక దివ్యాంగుల సంక్షేమ విషయానికి వస్తే ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో దాదాపు 50 కోట్ల సహాయ ఉపకరణాలను పంపిణీ చేస్తున్నారు. ఇందులో రెట్రో ఫిట్టెడ్ మెటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, 4G మొబైల్ ఫోన్లు వంటి అధునాతన పరికరాలు ఉన్నాయి. దివ్యాంగుల వివాహానికి 2 లక్షల ఆర్థిక సాయం, విద్యా ఉద్యోగాల్లో పకడ్బందీగా రిజర్వేషన్ల అమలు, క్రీడల్లో రాణించే వారికి ప్రోత్సాహం. ఇటీవల పారా ఒలింపిక్స్లో గెలిచిన అమ్మాయికి ఉద్యోగం వచ్చిన విషయాన్ని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. మరో ఆసక్తికరమైన ప్రగతిశీల నిర్ణయం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లను నామినేట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల వారి సమస్యలను చట్టసభల్లో చర్చించుకునే అవకాశం కలుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.